హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బైసెక్టర్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ దేని గురించి అంటే ఇయర్ పాడ్స్ గురించి అండ్ ఆల్సో ఇయర్ ఫోన్స్ గురించి. వీళ్ళ గురించి డిస్కస్ చేసుకున్నామంటే వీటి వల్ల మన ఇయర్ డ్రమ్స్ కానీ మన చెవులు కానీ అసలు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, అసలు ఏంటి ప్రొసీజర్ ఏంటి, దాని గురించి క్లియర్గా 5 మెయిన్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోలో. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. వీడియో అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక నాలెడ్జ్ ఫీల్ లాగా ఉంటుంది, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్ళే ముందు జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నా. అదేంట్రా అంటే మీరన్నా ఒక స్టూడెంట్ అయితే అసైన్మెంట్ రాస్తున్నా, లేదంటే నేను వర్క్ చేస్తున్నా, లేకుంటే మీరు నడుస్తున్నా, లేకుంటే మీరు ఏం చేస్తున్నా, మీరన్నా రీల్స్ చూస్తున్నా, మీరన్నా షార్ట్స్ చూస్తున్నా, మీరన్నా మూవీ చూస్తున్నా, జనరల్గా మనం ఎలా చేస్తాం? ఎలా చేస్తామంటే ఫోన్ ఇన్బిల్ట్ స్పీకర్తో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నువ్వు మొత్తం ఆ సౌండ్ క్లియర్గా వినపడకపోవడం అలా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా మనం యూజ్ చేసేది ఇయర్ పాడ్స్ కానీ లేకుంటే ఇయర్ ఫోన్స్ కానీ. టేక్ ఎగ్జాంపుల్, నేను వాడుతున్నా అట్లనే. అది నాకు సేఫేనా? టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం అంటే నాకు ఇష్టం. హై వాల్యూమ్ పెట్టుకుని మొత్తం అలా ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా ఇష్టం. నేనేం చేస్తానంటే జనరల్గా ఇయర్ పోడ్స్ డబ్బాలో ఉంటుంది. వైర్లెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేనేం చేస్తానంటే తీసి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను చక్కగా పెట్టేసుకుంటాను. ఆటోమేటిక్గా ఒకసారి కనెక్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అదే కనెక్ట్ అయిపోతుంది మనకి ఇంకా ప్రతిసారి. అలా పెడతాను. పెట్టిన దాని తర్వాత చక్కగా ఫోన్ తీస్తా. నేను ఒక నడుస్తున్నా, లేకుంటే నేను ఎక్కడికైనా దూరంగా నడవాలి, నాకు ప్రపంచంతో సంబంధం లేదు. ఫోన్ తీసాం, మంచి పాట పెట్టుకున్నాం, హై వాల్యూలో పెట్టాం, వెళ్ళిపోతాం. లేకుంటే నేను రీల్స్ చూస్తున్నా, హై వాల్యూలో పెట్టి రీల్స్ చూస్తున్నా, లేకపోతే మూవీ చూస్తున్నా, లేకుంటే నేను పాటలు వినుకుంటే ఎక్కడికి వెళ్తున్నా. ఇది ఎంతవరకు సేఫ్? నేను ఇంతకీ ఇలా అంటున్నానంటే నేను 5 మెయిన్ రీజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరేమనుకుంటున్నారు, ఇది సేఫేనా అంటే, ఇది పెట్టుకోవడం వల్ల మంచిదేనా కాదా? ఆ చిన్న డౌట్ వస్తే మీకు క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఈ కొన్ని పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. నేను చెప్పిన తర్వాత మీరు అనలైజ్ చేయండి. అసలు మీకు ఎలా అనిపించింది ఏంటని కూడా ఒకసారి అనలైజ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇలా యూజ్ చేయడం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ కానీ చాలా మన లాంగ్ టర్మ్లో మన ఎఫెక్ట్ చేస్తాయని నేను అంటున్నా. అది ఎలానో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి క్లియర్గా ఏంటో ట్రై చేయండి. ఆ విధంగా చాలా బాగుంటుంది. ఓకే, టాపిక్ క్లియర్ అవుతామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే హౌ సౌండ్ ఎఫెక్ట్స్ అవర్ ఇయర్ డ్రమ్స్. ఆ సౌండ్ అంటే ఇయర్ ఫోన్స్లో నుంచి వచ్చేదో ఇయర్ పోడ్స్ నుంచి వచ్చే సౌండ్ మన ఇయర్ డ్రమ్స్ని కానీ మన చెవులను కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే మన చెవు లోపల జనరల్గా ఓకే బేసిక్ నుంచి వద్దాం. నేను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుందంటే నా వోకల్ గార్డ్ వైబ్రేట్ అవుతుంది. దానివల్ల ఒక వేవ్ ఫామ్లో సౌండ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది నా వోకల్ గార్డ్ వైబ్రేట్ చేసుకుంటే ఆ వైబ్రేషన్ ద్వారా ఈ సౌండ్ వేవ్స్ ద్వారా వచ్చి ఒక పర్సన్ చెవులకు హిట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ చేసే ప్రొసీజర్ ఏంటి, నేను వీడియో షూట్ చేస్తున్నా. నా సౌండ్ వేవ్స్ వెళ్ళి ఈ మైక్లోకి వెళ్ళి చక్కగా వైర్ వెళ్ళి దాంట్లో నా ఫోన్లోకి క్యాప్చర్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. మీరేం చేస్తారు, ఇయర్ ఫోన్స్ కానీ లేకుంటే అన్న మామూలు స్పీకర్తో కానీ దాన్ని వింటున్నారు. అలా వైబ్రేట్ అయ్యి అది మీ చెవులోకి వెళ్ళి ఇక్కడ లోపల ఒక మెంబ్రేన్ ఉంటుంది. థిన్ మెంబ్రేన్ ఉంటుంది. ఆ థిన్ మెంబ్రేన్ వైబ్రేట్ అవ్వడం వల్ల వేవ్స్ హిట్ అయ్యి వైబ్రేట్ అవ్వడం వల్ల మీకు వినపడుతుంది. అది కాన్సెప్ట్, జనరల్ కాన్సెప్ట్. మీకు ఆ సౌండ్ ఎక్కువ తక్కువగా లేకుంటే బాగా డిస్టర్బింగ్ ఉంటే ఆ థిన్ మెంబ్రేన్ అన్నా, నేను అక్కడ మీరు అబ్జర్వ్ చేసే లేదో, నేను థిన్ మెంబ్రేన్ అన్నా. థిన్ అంటే పల్చగా ఉన్నది, పల్చగా ఉంటుంది. జనరల్గా మీరు ఏమి ఉంటారు, జనరల్గా మొహం మీద కానీ ఇక్కడ కానీ కొట్టకూడదు అని జనరల్గా వినే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా డ్యామేజ్ అయ్యిద్ది లేకుంటే అలా ఆ సినారియోలో వెళ్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. ఆ థిన్ మెంబ్రేన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మేబీ ఆ డ్యామేజ్ అయితే నీకేం పడదు అలా కాదు. ఆ డ్యామేజ్ అయిందంటే నీ వెనకడ శక్తి కోల్పోతావు, అంటే కొంచెం తగ్గిద్ది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక ఫ్రీక్వెన్సీ అంటే నేను నీ పేరు పెట్టి పిలిస్తే నువ్వు అక్కడ ఉన్నావు. కొన్ని సందర్భాల్లో జనరల్గా నీకు మామూలుగా అన్నీ బాగుంటే నీకు వినపడుద్ది, కానీ ఆ వినపడే సౌండ్ తక్కువ అయింది. నువ్వు కొంచెం దూరం ఉన్నా నీ పిలిచిన కొన్ని సందర్భాలు నీకు వినపడకపోవచ్చు. అలా జరుగుతూ ఉంటాయి. నీ వెనుకడి శక్తి అనేది ఎంతగా తగ్గిద్ది. ఆ విధంగా నువ్వు మొత్తం ఆలోచించుకోవాలి, ఆ విధంగా నువ్వు అనలైజ్ చేయాలి. ఆ విధంగా నువ్వు తెలుసుకుని ఉంటే ఫస్ట్ పాయింట్ క్లియర్ అనుకుంటున్నాను నాకు తెలిసి. దాని తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లం. ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ సర్క్యులేషన్ జరగదు. ఎందుకు జరగదురా అంటే జనరల్గా నన్ను చూపించా, నేను ఇయర్ ఫోన్స్ తీసా పెట్టిన దాని తర్వాత ఏంటంటే చెవులు మొత్తం మూసుకుపోయినాయి. అంటే గాలి వెళ్తా కానీ అసలు నీ ఎక్కడ స్పేస్ వల్ల నీకు ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ ఎలా రిలీజ్ చేసి అదో ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనే కాదు కాన్సెప్ట్.
సర్టెన్ గాలి వెళ్తేనే నీ మైండ్కి మొత్తం ఫ్రెష్గా ఆ విధంగా బాగుంటాయి. నువ్వు పొద్దున్నుంచి నీకు తప్పకపోతే నేను యాక్సెప్ట్ చేస్తాను, నేనేం చేయలేను. మరీ తప్పని పరిస్థితిలో కానీ ఆ సందర్భంలో నేను దాన్ని తప్పుపట్టను. సో మీకు మామూలుగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా ఏమైనా చూసి అవైలబిలిటీ ఉండి మీరు అలా చేస్తున్నారంటే అది ఖచ్చితంగా మీ తప్పు. సో ఆ విధంగా ఎయిర్ సర్క్యులేషన్ జరగకపోతే మీరు ఒకవేళ అత్యవసరానికి వాడినా కొన్ని సందర్భాల్లో బాగానే ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మీకు కొంచెం డ్యామేజ్ చేయగలదు. అది డ్యామేజ్ ఖచ్చితంగా చేసిద్ది. పొద్దున్నే సాయంత్రం దాకా ఈ జొమాటో చేసేవాళ్ళు కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ పొద్దున్నే సాయంత్రం దాకా వేసుకొని ఉంటారు. సో వాళ్ళకే ఒక డౌట్, ఇది మంచిదేనా, ఇది ఓకేనా? అది ఖచ్చితంగా మంచిది కాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఎయిర్ సర్క్యులేషన్ ఖచ్చితంగా జరగాలి. ఎయిర్ సర్క్యులేషన్ ఏ మూమెంట్లో జరగలేదు, సో లోపల కొంచెం మాయిశ్చరైజర్ మొత్తం అలా ఉంటుంది. మాయిశ్చరైజర్ అంటే కొంచెం చిన్న మామూలుగా ఎయిర్ పార్టికల్స్ కొంచెం చిన్న ఇప్పుడు ఎయిర్ బబుల్స్ కానీ అలాంటి ఉంటాయి. సో ఆ విధంగా ఒక ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవ్వచ్చు. ఇది అందరు జరిగిద్దని నేను చెప్పట్లా, సో జరిగే ఛాన్సులు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఎయిర్ సర్క్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళి ఏ డ్రమ్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఈ 2 పాయింట్స్ నాకు తెలిసి క్లియర్ అనుకుంటున్నాను. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీ ఇయర్ ఫోన్స్ కానీ ఇయర్ పాడ్స్ కానీ పెట్టుకుని హై వాల్యూమ్లో నింటున్నట్టయితే అది ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా, రేపు కాకపోయినా, ఎల్లుండి కాకపోయినా ఏదో రోజు ఖచ్చితంగా మేము ఎఫెక్ట్ చేసిద్ది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఎగ్జాంపుల్ తీసుకో, నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మంచి సాంగ్స్ పెట్టుకుని పడుకున్నావు, లేదంటే వెళ్తున్నావు. సో వెనకాల నుంచి ఫుల్ సౌండ్ పెట్టినాము నేను మాట్లాడేది, వెనకాల నుంచి ఎవరన్నా పిలుస్తున్నా, ఎవరన్నా నిన్ను గట్టి కలిసి పిలుస్తున్నా వినపడదు. ఎందుకు వినపడరా బాబు అంటే, నువ్వు మొత్తం చెవులన్నీ మూస్తావు, అసలు నాకేం సంబంధం లేదు, నాకు ప్రపంచానికి సంబంధం లేదు అన్నట్టు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వెళ్ళిపోతావు. సో ఆ విధంగా నువ్వు వెళ్తావు కాబట్టి, సో హై వాల్యూమ్ పెట్టుకుని వెళ్తాం వల్ల ఏమవుతుందంటే అన్నాడు చెప్పాను నేను, థిన్ మెంబ్రెయిన్. సో ఆ సౌండ్ వేవ్స్ హిట్ అయినప్పుడు అది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అలాగే పక్కన వాళ్ళకు డిస్టర్బెన్స్, ఏదో అర్జెంట్ పని ఉంటుంది, అది నువ్వు వెళ్తున్నావు, సో నేను పిలవాలి. సో అక్కడ నుంచి పిలిస్తే నీకు అర్థం కాదు, నీకు వినపడదు, ఇదేం చెవుటోడా అనుకుంటారు. సో ఆ విధంగా కూడా నీకు అది అంత మంచిది కానీ. ఆల్సో మన చెవులకి 85 డెసిమల్స్ ఉండాలి. అంటే 85 డెసిమల్స్ కన్నా సరిపోతుంది. అది 85 డెసిమల్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు, ఐ మీన్ ద ఫ్రీక్వెన్సీ. సో ఆ విధంగా ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే. సో అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా అనలైజ్ చేసుకోవాలి. సో 4th పాయింట్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో నాకు కూడా ఫ్రెండ్ ఉండేవాడు. సో నాతో పాటు కాలేజ్లో నా క్లాస్మేటే, నా ఇంటర్మీడియట్ నుంచి వాడు నేను కలిసి చదువుకున్నాం. సో వాళ్ళు నేను చూసింది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు వచ్చే ఫోన్లు, కొత్త ఫోన్లు అన్నీ ఈ ఇయర్ ఫోన్స్ జాక్ ఇవ్వట్లా. సో Type-C దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఇయర్ ఫోన్సే వాడాలి. జనరల్గా ఇయర్ ఫోన్స్ వైడ్ వాడాలంటే, సో జనరల్గా అందరూ ఏం చేస్తున్నారంటే ఈ ఇయర్ పాడ్స్ బడ్స్ని కొనుక్కుంటున్నారు. సో లైక్ బ్లూటూత్ ఆన్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా ఆన్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో ఆన్ చేసి వదిలేస్తున్నారు, ఇది ఒకసారి కనెక్ట్ అయితే తీయంగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతే అదే కనెక్ట్ అయిపోద్ది. చెవులో పెడుతున్నాడు, పాటలు పెట్టుకున్నాడు, క్లాస్ అవ్వగానే పెట్టేస్తాడు చెవులో. అది ఏ సందర్భం ఉన్నాయి, మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా, క్లాస్ అయ్యింది, టీచర్ బయటికి వెళ్ళాడు, మనవాడు పెట్టేస్తాడు, ఇన్స్టాగ్రామ్ తీసేస్తాడు, ఏదో చూసేస్తాడు. సో ఆ విధంగా చేసేవాడు. సో అది ఓకే, మేబీ చిన్న టైం రిక్రెష్మెంట్ అని నేను అనుకున్నా. సో కాలేజ్ అయ్యి లంచ్ బ్రేక్ కానీ అలాంటివి ఉంటాయి కదా. సో డైనింగ్ హాల్కి, అంటే నేను వాడు హాస్టల్ చూడండి. సో ఇప్పుడు రీసెంట్గా జరిగింది, ఏదో ఎప్పుడో పూర్వకాలం జరిగింది చెప్పట్లా. సో రీసెంట్గా జరిగింది, ఐ మీన్ అలా జరిగింది. సో ఏం జరిగిందంటే, ఇప్పుడు వాడు పెట్టుకుని డైనింగ్ హాల్కి వెళ్తున్నా, డైనింగ్ హాల్ నుంచి క్లాస్కి వచ్చినా, క్లాస్ నుంచి డైనింగ్ హాల్కి వెళ్ళినా, క్లాస్ నుంచి రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పెట్టేస్తాడు మనవాడు, ఫుల్ సౌండ్ పెడతాడు, మంచి పాటలు పెడతాడు. సో నేను కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తే కూల్గా ప్రశాంతంగా ఉంటుంది, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ అది నీకు హాని చేయనంత వరకే ఏదైనా బాగుంటుంది. నీకు హాని చేసేదని తెలుసుకొని నువ్వు చేస్తే అది నీ మూర్ఖత్వం. సో ఆ విధంగా నేనేమంటున్నా అంటే, నువ్వు తప్పులేదు, బట్ సర్టెన్ లో వాల్యూమ్లో పెట్టి, మినిమం వాల్యూమ్లో పెట్టి, ఐ మీన్ సర్టెన్ వాల్యూమ్ ఒక 40-50%, 60% అలా పెట్టి మరీ హైలో పెట్టకుండా కొంచెం అలా పెట్టుకుని కొంచెం తక్కువ టైం యూజ్ చేసుకుని వీలైనంత తగ్గించి అలా వాడితే బాగుంటుంది అన్న. సో నువ్వు అసలు పెట్టుకోకూడదు అని నేను చెప్పను, ఎందుకంటే నీకు ఏ అవసరం ఉందో నాకు తెలియదు. సో అర్జెంట్ ఇంపార్టెంట్ పని ఉంటుంది, లేదా ఏదైనా ఇంపార్టెంట్ వీడియో చూడాల్సి వస్తుంది నువ్వు. సో నువ్వు పబ్లిక్ ప్లేస్లో ఉన్నావు, సో అక్కడ నువ్వు ఫోన్లో పెట్టేసి ఇలా వినలేవు నువ్వు. సో ఆ విధంగా ఓకే, బట్ లాంగ్ టైంలో ఇబ్బంది వస్తుంది కాబట్టి నువ్వు దాన్ని వీలైనంత తగ్గించాలి. సో ఆ విధంగా ఉండాలి. సో అందుకనే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పా. సో ఇప్పుడు బై గాడ్ ప్లేస్ మరి ఆడికి ఏం రిలేషన్ వచ్చిందో కానీ ఆల్సో ఇంకో పాయింట్ మర్చిపోయా నేను. వాడు ఆ తీరు, ఆ ఉండే విధానానికి వాడికి మంచి పేరు ఇచ్చారు. సో తన పేరు వదిలేసి బట్స్ అని పిలిచేవాడు వాడిని. సో వాడు ఒకరోజు ఎందుకు పిలుస్తున్నారు, ఏంట్రా మ్యాటర్ అని ఆలోచిస్తే కొంచెం మంచిది కాదని ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అయ్యాడు. సో కొంచెం తగ్గించారు. ఇయర్ పోడ్స్ మనం ఇంటికి వెళ్ళినప్పుడు పడేసి వచ్చి కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం బాగున్నాడు. సో ఆ విధంగా మీరు ఒకవేళ ఆ రేంజ్లో, అంత దారుణ రేంజ్లో ఉంటే ఖచ్చితంగా మారాలి ఫ్రెండ్స్. సో ఎందుకంటానంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాడిని పర్సనల్గా నేను చూసి వాడి వల్ల నేను వీడియో చేస్తాను.
ఐ మీన్ వాడు అలా చేశాడు, మేబీ మన ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా మేబీ అలా ఉండొచ్చాము, లేకుంటే అసలు ఏమవుతుందో తెలుసుకునే వాళ్ళు కొన్ని ఉంటారు. సో ఆ విధంగా వెళ్దామని నేను ఆ విధంగా వీడియో చేస్తాను. ఓకే ఓకే టాపిక్లోకి వచ్చేద్దాం. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఎక్స్టెంజింగ్ లిజనింగ్ టైం. అంటే జనరల్గా రీల్స్ గురించి నీకు తెలిసిందే, చూసే కొద్దీ చూడాలనిపించింది. సో నువ్వు అరగంట చూస్తా ఆపేస్తా అన్నప్పుడు ఓకే అరగంట చూసామా, ఓకే ఇంకో అరగంటలో ఏమైనా తర్వాత చేద్దామని అలా టైంని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటావు. ఆ ఎక్స్టెండ్ అయ్యే కొద్దికి నీకు ఎయిర్ సర్క్యులేషన్ జరగదు, నువ్వు హై వాల్యూమ్తో ఏంటావు, అంత మంచిది కాదు. సో ఆ విధంగా కూడా నేను డ్యామేజ్ చేస్తుంది. సో ఆ విధంగా కూడా నువ్వు అనలైజ్ చేయాలి, నువ్వు ఆ విధంగా కూడా నువ్వు ఫోకస్ చేయాలి. ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్, ఏదో సిల్లీ టాపిక్ కాదు. సో ఖచ్చితంగా మీరు దీని మీద ఫోకస్ చేయండి. అవును నేను బడ్స్ వాడుతున్నా లేదా ఇయర్ ఫోన్స్ వాడుతున్నా, ఎంత టైం వాడుతున్నా, అది ఓకేనా, నేను వాడుతున్నది ఓకేనా లేదా, అసలు ఏంటి మ్యాటర్. ఈ కాకుండా అప్పుడు నేను నా వీడియోలో చెప్పిన టాపిక్ కాన్సెప్ట్ కాకుండా ఇంకా ఉన్నాయా లేదా అనలైజ్ చేయాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ. ఆ వేళ వెళ్ళిన ఖచ్చితంగా చాలా బాగుంటుంది. సో ఫ్రీక్వెంట్ బ్రేక్స్ కూడా ఇవ్వాలి. నీకు ఎంత పని ఉన్నా, నువ్వు రీసెర్చర్ అయినా, నువ్వు నా క్లాసులు చూస్తున్నా. సో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సో పీడబ్ల్యూ అనే ఫిజిక్స్ వాళ్ళనే కోర్స్ తీసుకున్నారు. సో వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు గంటల కొద్ది వీడియోలు వినాలి, అంటే క్లాసులు చూడాలి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వాళ్ళు చదివేది ఆన్లైన్ చదువుకున్నారు. ఓకే వాళ్ళు కూడా ఆ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ వాళ్ళు చూసినట్టయితే నేను వాళ్ళకి చెప్తున్నాను. సో ఎవరైనా మా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సో ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి. ఆ బ్రేక్స్ తీసుకుంటేనే బాగుంటుంది. సో ఒకే లాంగ్ పీరియడ్ దాకా యూజ్ చేస్తే బాగోదు. ఎయిర్ సర్క్యులేషన్ కొంచెం జరగాలి, ఆ మెంబ్రెయిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవాలి, అన్నీ చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇలా బ్రేక్స్ ఇచ్చుకుంటే వెళ్తున్నా పర్లా, నేను దాన్ని సేఫ్ అని చెప్పను, నేను గ్యారెంటీ ఇవ్వలేను. సో ఆ విధంగా మీరు అనలైజ్ చేసుకోండి. అండ్ ఫైనల్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే యూజింగ్ పూర్ క్వాలిటీ అండ్ చీప్ క్వాలిటీ. సో పూర్ క్వాలిటీ అండ్ చీప్ క్వాలిటీ అంటే ఇప్పుడు తక్కువ దొరుకుతున్నాయి, లేకుంటే తక్కువకి వచ్చేస్తున్నాయిలే ఏం పర్లేదు కొనేద్దాం అని 100 రూపాయలకి 50 రూపాయలకి మనం కొనేస్తాం ఇయర్ ఫోన్స్. అది వైడ్ నేను మాట్లాడేదాన్ని, వాచ్ గురించి కూడా మాట్లాడతా. సో వైడ్, సో అదేంటంటే అది ఏ కంపెనీ మనకు తెలియదు, ఖచ్చితంగా కంపెనీ ఆ రేటుకి రావు, ఇట్స్ అనదర్ థింగ్. సో అవి చాలా హై వాల్యూమ్ ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. దాని నుంచి వస్తుంది అబ్బా 50 రూపాయలు మంచిగా వస్తుంది, అది 100 రూపాయలు పెట్టుకో ఒక 500 పెట్టుకున్నాడు అంత మంచి సౌండ్ రాట్లా, నాలే బెటర్ అనుకుంటావు నువ్వు. సో ఒకవేళ నువ్వు కొనుంటే, సో ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. సో అవి మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే నీకు 85 డెసిమల్స్ కన్నా ఎక్కువ సౌండ్ నీకు అవసరంలా, అది అనవసరం, చెత్త అది. సో నీకు అది ఇచ్చేది అదే ఎవడిస్తాడు, కంపెనీది కొంచెం సర్టిఫికేషన్ కానీ ఆడ కంపెనీ బాగుండాలి, ఎదగాలి కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తాడు. ఎట్లా అంటాడు అట్లా ఆడిని చీప్గా ఇస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆడ ఏ క్వాలిటీ ఎంత మంచి క్వాలిటీ వాడతాడు. సో ఆ విధంగా మీరు ఆలోచించండి. ఆల్సో బడ్స్, సో బడ్స్ కూడా నీకు చాలా చీప్ రేట్లో కూడా దొరికే ఉంటాయి. సో అవి ఎలా జరుగుతాయి అంటే ఆల్రెడీ మనం వినే ఉంటాం. సో బడ్స్ ఒకళ్ళు చెవులో పేలిపోయినాయి, లేకుంటే అలా బ్లాస్ట్ అయినాయి, అది అని వినే ఉంటాం. అవి ఎందుకు జరుగుతాయి అంటే దాంట్లో బ్యాటరీ ఉంటుంది, నీకు తెలిసి ఉంటుంది. ఆ బ్యాటరీ ఏమైందంటే ఈ టెంపరేచర్కి రియాక్ట్ అయ్యేసరికి సరిపోకపోతే, లేకుంటే ఏమైనా అట్మాస్ఫియర్లో చేంజెస్ వస్తే అది కూడా కొంచెం అబ్నార్మాలిటీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో కంపెనీకే ఇది కానాలేదురా బాబు, అసలు దానికే చెప్పలేరా బాబు అంటే నువ్వు చీప్ క్వాలిటీకి వెళ్తానంటే ఎవరు ఏం చేయలేదు. సో ఆ విధంగా ఖచ్చితంగా వెళ్ళకు. సో వీలైనంత వరకు కంపెనీది వాడు, అది కూడా సాధ్యమైనంత తక్కువ వాడు. సో కొంచెం బ్రేక్స్ ఇచ్చుకుంటా వాడు బాగా ఇంపార్టెంట్ అయితే ఆ వేళ ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ దాకా మీరు ఈ వీడియో చూసుకున్నట్టయితే మీరు ఒక మంచి వేలో ఉన్నారు. అండ్ ఆల్సో మీకు సర్టెన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. ఆల్సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్యామిలీకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఎందుకు ఇలా అంటే వాళ్ళకు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది, వాళ్ళకు కూడా సర్టెన్ ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తారు. సో మేబీ ఇది చిన్న సింగిల్గా అనిపించవచ్చు, కానీ ఇది ఇయర్ పాడ్స్ వల్ల, లేకుంటే ఈ హెడ్ ఫోన్స్ వల్ల, లేకుంటే ఇయర్ ఫోన్స్ వల్ల ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, మేబీ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో మేబీ ఎవ్రీథింగ్ దేనిలోనే ఉంటాయి. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆ విధంగా మీరు అనలైజ్ చేసుకోవాలి. సో మీరు ఆ విధంగా రిలేట్ చేసుకుని ఒకసారి కరెక్ట్గా అనలైజ్ చేసుకుని ఆ విధంగా ఫోకస్ చేయండి. అప్పుడు కొంచెం మీకు ఒక వేలు వెళ్తారు, ఆ విధంగా చాలా బాగుంటుంది. సో ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. అండ్ ఆల్సో మీకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.